అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సోషల్ మీడియాలో వచ్చిన విమర్శలపై వైసీపీకి చెందిన డాక్టర్ రాజశేఖర్ తీవ్రంగా స్పందించారు. తన నిజాయితీపై ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఒక హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకే తనపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. తన హాస్పిటల్ స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, తన నిబద్ధతను గురించి జగన్ కు పూర్తిగా తెలుసని తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలపై కూడా క్లారిటీ ఇస్తూ ప్రత్యర్థుల ఆరోపణలు ఖండించారు. ఇక డాక్టర్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ స్థానిక దేవాలయాల ప్రాముఖ్యత తెలియకుండా రాజకీయ లబ్ధి కోసం భగవంతుని వాడుకోవడం సరికాదన్నారు. అలాంటి వారిని ప్రజలు తిరస్కరిస్తారని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతో నర్సీపట్నం ప్రాంతంలో రాజకీయ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి ఫోటో అయ్యన్న పాత్ర గారు నేను కలిసి హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళాం. అది మా ఇంటి నుంచి 10 అడుగులు దూరం. ఇలాంటి హాస్పిటల్ ఓపెనింగ్ అది ఊళ్ళో పెద్ద మనుషులనే పిలుస్తారు కానీ అరిగి పెద్ద కుక్క మా కొడుకునే పిలవరు, పెద్ద మనుషులనే పిలుస్తారు. ఆ విధంగా నేను అతను హాస్పిటల్ ఓపెనింగ్లో కలియడం జరిగింది. ఇది పోస్ట్ పెట్టడం చూశాను నేను ఈరోజు. మా హాస్పిటల్ పేరే వైఎస్ఆర్ హాస్పిటల్. దాన్ని ప్రారంభోత్సవం చేసిందే జగన్మోహన్ రెడ్డి. నా నిజాయితీని, నా యొక్క దీని గురించి మాట్లాడతారా? కుక్కనా కొడుకులు, వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం లేదు. వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉన్న ఏ విధమైనా సరే ఇలాంటివి పెట్టడం నా గురించి తెలిసినాడు ఎవడైనా సరే. జగన్మోహన్ రెడ్డి ఏనాడు మా గురించి ప్రశ్నించలేదు. ఆయనకి తెలుసు నేను ఎంత నిజాయితీ పరునో, పార్టీ ఎంత కమిటెడ్గా ఉంటానో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి ఆయనే నన్ను ఏనాడు దీని గురించి ప్రశ్నించలేదు. వీళ్ళు గతంలో కూడా చాలా ఫోటోలు పట్టుకెళ్ళి చూపించడం జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నాను. ఈరోజు నా గురించి, నా యొక్క దీని గురించి ప్రశ్నించే వెధవలు అయ్యన్న పాత్ర కాళ్ళ దగ్గర కూర్చొని చిన్న చిన్న పోస్టులు సాధించుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. వేడెక్కడ ఉంది? నా గురించి, నా యొక్క వ్యక్తిత్వం గురించి ప్రశ్నించే హక్కు వేడెక్కడ ఉంది? ఎదవలకి ఎక్కడి నుంచి ఉంది? వీళ్ళెవరు నా యొక్క వ్యక్తిత్వం గురించి ప్రశ్నించడానికి? నేను డాక్టర్గా కూడా ఏనాడు ఏ ఒక్క డాక్టర్ని నేను విమర్శించలేదు. అలాంటిది వాడిని విమర్శించలేదు, వీడిని విమర్శించలేదు అంటే నిన్నే విమర్శిస్తాను నేను. నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావో ఈ పోస్ట్ పెట్టి నేను ఎవరికి చెప్తున్నాను.